ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కౌంటౌన్ ప్రారంభమైంది. ఈవీఎంలలో దాగున్న అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో బయటపడనుంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా మే 13న రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో పాటు గత ఎన్నికలతో పోలిస్తే 2% అదనంగా పోలింగ్ జరిగింది. ఎన్నికల ప్రక్రియ మొత్తం మీద అతి కీలకమైన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. దీంతో కౌంటింగ్ కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తమ యంత్రాంగం మొత్తాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. హోం ఓటింగ్ ద్వారా 26,473 మంది వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 26,721 మంది సర్వీస్ ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు. దీంతో ఇప్పుడు అతి కీలకమైన కౌంటింగ్ ప్రక్రియకు ఎన్నికల సంఘం సిద్దం అవుతోంది. అన్ని జిల్లాల్లో ఇప్పటికే కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమవుతుండగా 8:30 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కానుంది. లోక్సభ ఓట్ల లెక్కింపు, ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఒకేసారి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు తొలి రౌండ్ ఫలితాలు ముందుగానే రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లను, పోస్టల్ బ్యాలెట్ల కోసం 557 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అభ్యర్థులను నియమించారు. పార్లమెంటు స్థానాల్లో అమలాపురం పార్లమెంటు పరిధిలో 27 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. దాదాపు 9 గంటల సమయం దీనికి పట్టనుంది. రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ ఫలితాలు రావడానికి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే భీమిలి, పాణ్యం అసెంబ్లీ స్థానాల్లో లెక్కింపు 26 రౌండ్ల పాటు సాగనుంది. ఇక్కడ ఫలితాలు రావడానికి 9 గంటల సమయం పట్టనుంది. కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపునకు 5 గంటల సమయం పట్టనుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కు వస్తే 26 రౌండ్ మాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో అక్కడ 26 రౌండ్స్ జరుగుతాయి. సో 9 to 10 అవర్స్ అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 13 రౌండ్స్ 5 అవర్స్ మాక్సిమం. 3 కాన్స్టిట్యున్సీస్ లో అదే సెట్ 9 to 10 అవర్స్ పడుతుంది. 61 కాన్స్టిట్యున్సీ 21 to 24 అంటే 6 to 8 అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 అవర్స్ లోనే 111 కాన్స్టిట్యున్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి యాజ్ ఐ సెడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక టేబుల్లో ఒక రౌండ్ లో మనము 500 ఓట్ కౌంట్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా 111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 రౌండ్లలోనూ ఫలితం రానుంది. ఈ నియోజకవర్గాల్లో కేవలం 5 గంటల్లోనే ఫలితం తేలిపోనుంది. 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21 నుంచి 26 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం 25 అంతకంటే ఎక్కువ రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. ఇక పోస్టల్ బ్యాలెట్ విషయంలో 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 నుంచి 2 రౌండ్లలోగా, 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లకు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్లకు పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు బహిర్గతం కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటలోపు మొత్తం ఫలితాలపై అంచనాలు వచ్చేస్తాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. పోలింగ్ తరహాలోనే కౌంటింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లతో ఎన్నికల కమిషన్ రెడీ అయిపోయింది. కౌంటింగ్ కు కౌంటౌన్ ప్రారంభం కావడంతో ఎన్నికల సంఘం రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేసింది. పోస్టల్ బ్యాలెట్ మొదలుకొని కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అభ్యర్థులకు గెలుపు గుర్తింపు పత్రం ఇచ్చే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వం సిద్ధం చేసింది. ఎవరైనా కౌంటింగ్ సెంటర్లో హడావిడి చేయాలని చూస్తే వారిని తక్షణం బయటికి పంపడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ తర్వాత చెలరేగిన హింస నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల సంఘం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రంలో మోహరించింది.